హాయ్ నమస్తే, నేను మీ అన్నపూర్ణ. వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు ఇంట్లోనే హెల్తీగా పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. దీనికోసం మనం మైదా వాడనవసరం లేదు. గోధుమ పిండితోనే ఇంట్లోనే మనం హెల్తీగా పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా మనమే ఇంట్లో హెల్తీ అండ్ టేస్టీగా పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికన్నా ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు గోరువెచ్చని వాటర్ యాడ్ చేయాలి. వాటర్ అనేది గోరువెచ్చగానే ఉండాలండి, మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, అలాగని పూర్తిగా చల్లారిపోకూడదు. దానిలోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. అదేవిధంగా 2 టీ స్పూన్ డ్రై ఈస్ట్, ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అనేది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని దీన్ని ఒక 15 నిమిషాలు అలా పక్కన ఉంచాలి. అప్పుడు ఆ ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది. పదిహేను నిమిషాల తర్వాత చూడండి మనకి ఈస్ట్ ఎలా పొంగిందో. మనకి అలా వస్తేనే మనకి ఈస్ట్ అనేది యాక్టివేట్ అయినట్టండి. ఇప్పుడు దానిలోకి 3 కప్పులు గోధుమ పిండి యాడ్ చేయాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ వాటర్ కూడా మనకి చల్లంది తీసుకోకూడదండి, గోరువెచ్చని వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. మీకు కావాలంటే బటర్ యాడ్ చేయండి. బటర్ యాడ్ చేస్తే ఇంకా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా కలపండి. ఇప్పుడు ఈ డోకి మనం పైన ఆయిల్ అప్లై చేయండి. లైట్గా ఆయిల్ అనేది ఈ పిండి ముద్ద చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేసి మనము లిడ్ క్లోజ్ చేసేయాలి. అలా లిడ్ క్లోజ్ చేసి 1 అవర్ పాటు దాన్ని కదిలించకుండా అలానే వదిలేసేయండి. లేదా మీ దగ్గర క్లింగ్ ర్యాప్ ఉంటే అది వేసినా సరే సరిపోతుంది. 1 అవర్ తర్వాత చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. దీన్ని మరొకసారి మనం బాగా కలుపుకోవాలి. నేను ఈ పిండితో 3 పిజ్జాలు చేద్దాం అనుకుంటున్నానండి. అందుకే నేను 3 భాగాలుగా సెపరేట్ చేశాను. నాకు మూడు పిజ్జాలు కూడా పెద్ద సైజే వస్తాయి. లేదు మీరు చిన్న సైజ్ కానీ మీడియం సైజ్ కానీ చేద్దాం అనుకుంటే దీన్ని 4 భాగాల కింద సెపరేట్ చేసుకోండి. అప్పుడు మీకు 4 పిజ్జాలు అవుతాయి. నేను చేసినవి వచ్చేసి పెద్ద సైజ్ పిజ్జాలు 3 వస్తాయి. ఇప్పుడు దీనిపైన పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోండి. మనం తీసుకునే ప్యాన్ ఏ సైజు ఉందో ఆ సైజుకి తగ్గట్టుగా మనం రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్న ప్యాన్లో వేయాలి. సైడ్స్ మొత్తం ఫోల్డ్ చేయాలి నెమ్మదిగా. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఫోల్డ్ చేయండి సైడ్స్. ఎక్స్ట్రాస్ మొత్తం అలా ఫోల్డ్ చేసేయండి లోపలికి వెళ్ళిపోయేటట్టుగా. ఇప్పుడు ఫోర్క్తో నేను చూపించిన విధంగా మొత్తం అంతా హోల్స్లా పెట్టండి. పిజ్జా బేస్ రెడీ అండి. ఇప్పుడు దీనికి మనం 2 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ అప్లై చేయాలి. ఇలా సాస్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేయండి. అది కూడా మొత్తం అంతా కలిసేలాగా స్ప్రెడ్ చేయండి.
ఇప్పుడు చీజ్ యాడ్ చేయండి. మోజరెల్లా చీజ్ అయితే బాగుంటుందండి, బట్ నా దగ్గర అది లేదు. సో నార్మల్ చీజ్ నేను యాడ్ చేస్తున్నాను. మీకు సాగినట్టుగా రావాలి అంటే మోజరెల్లా చీజ్ క్యూబ్స్ ఉంటాయండి, అది యాడ్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దీనిపైన టాపింగ్స్ అనేది మీ ఇష్టం అండి. ఆనియన్స్ని అక్కడక్కడ ప్లేస్ చేశానండి. తర్వాత టమాటోస్ కూడా నేను గార్నిష్ చేశాను. అదేవిధంగా క్యాప్సికమ్, మీ దగ్గర క్యాప్సికమ్ అనేది ఎల్లో క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ అవి ఉంటే అవి కూడా మీరు యాడ్ చేయొచ్చు. నా దగ్గర గ్రీన్ మాత్రమే ఉంది. మష్రూమ్, పన్నీర్, స్వీట్ కార్న్ ఇలా మీ టేస్ట్ని బట్టి మీ చాయిస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చుట్టూ కూడా మెల్ట్ చేసిన బటర్తో ఒకసారి ఆయిల్ బ్రష్తో అలా అప్లై చేయండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో ఇవి కూడా స్ప్రింకిల్ చేయండి. మీ దగ్గర ఆరిగానో లేకపోతే మిక్స్డ్ హర్బ్స్ వేయండి. ప్రీహీటెడ్ అవెన్లో 180 degrees దగ్గర 25 minutes బేక్ చేయండి. మీరు గ్యాస్ పైన బేక్ చేయాలనుకుంటే లో ఫ్లేమ్లో 25 to 30 minutes బేక్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి పిజ్జా 25 minutes తర్వాత చక్కగా బేక్ అయిపోయిందండి. బేక్ అయిందో లేదో మనకి తెలియడానికి అలా మనం ఏదైనా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ మనకి ఇలా పైకి లిఫ్ట్ చేసి చూస్తే మనకి అక్కడ లైట్ బ్రౌన్ కలర్ వస్తే మనకి పిజ్జా బేక్ అయిపోయినట్టేనండి. మీరు పిజ్జాలో మోజరెల్లా చీజ్ వేసినట్లయితే మనకి పీస్ తీసినప్పుడు కట్ చేసి ఇలా పీస్ తీస్తాం కదండి, ఆ పీస్ తీసినప్పుడు మనకి చీజ్ అనేది సాగినట్టుగా వస్తుంది. నేను యాడ్ చేసిన చీజ్ అనేది నార్మల్ చీజ్ యాడ్ చేశాను. ఏ చీజ్ వేసినా పిజ్జా టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.